అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణే నాకు ఆశీస్సులు. ఒక 65 ఏళ్ళు నిండిన ముసలైన ఒక ఆఫీస్ దగ్గర వాచ్మెన్ డ్యూటీలో ఉన్నాడు. ఆ పక్క పోతూ పోతూ ఉన్న ఒక 6 ఏళ్ల పాప ఆ వాచ్మెన్కు లంచ్ బాక్స్ ఇచ్చింది. ఆయన అది తీసి తింటా ఉంటే ఆ ఆఫీస్ మేడం బయట వచ్చి చూసి ఇతను ఆ పాప దగ్గర ఉండే బాక్స్ పెరుక్కొని తినేస్తా ఉన్నాడని ఆ వాచ్మెన్ చెంప మీద కొట్టింది. కొట్టిన వెంటనే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ఇది మీకు నచ్చిందంటే కుడి పక్క ఉండే గంటని కొట్టండి, ఎడమ పక్క ఉండే థమ్స్అప్ సింబల్ని లైక్ చేయండి. ఇప్పుడు ఆ వాచ్మెన్ ఆ మేడం కొట్టిన వెంటనే ఆ చిన్న పాప, మేడం మేడం కొట్టొద్దండి, ఆయన మా తాతయ్య, మా నాన్నకు నాన్న, ఆయన మా అమ్మ నాన్న ఇద్దరు మా తాతయ్యని ఇంట్లో నుంచి తరిమేసినారు, అందువల్ల ఆయన ఇక్కడ వాచ్మెన్గా ఉన్నాడు, నేను అందుకే ప్రతిరోజు ఇంట్లో నుంచి లంచ్ తెచ్చుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ పెట్టమని అడుగుతాను, అందులో సగం మా తాతయ్యకు ఒక బాక్స్లో పెట్టి ఇస్తాను నేను ప్రతిరోజు, అందువల్లనే ఇది ఇచ్చాను, ఆయన మా తాతయ్య, కొట్టొద్దండి మేడం అని అడుక్కుంటుంది అన్నం పెట్టి. అప్పుడు ఆ మేడం కరిగిపోయి సారీ చెప్తుంది ఆ వాచ్మెన్కు. చూసారా, తొందరపడి ఎటువంటి నిర్ణయం మీరు ఎప్పుడు తీసుకోకూడదు. మిమ్మల్ని ఎవరు ఏ విధంగా ముందు మీకు కనిపించినా మీరు పూర్తిగా వివరించి మీ నిర్ణయం చెప్పండి. ఈ పాపం ఈ పెద్దయిన ఈ వయసులో వాళ్ళు కొడుకు కోడలు ఇంట్లో నుంచి తరిమేశారు. ఈ విధంగా ఎంతో మంది చేస్తున్నారు. ఇది చాలా తప్పు, గమనించండి. ప్రతి బిడ్డ ఎదుగుదలకు తల్లి తండ్రి ఎంతో త్యాగం చేస్తే గాని పెద్దోళ్ళు అవరు. వాళ్ళని పాపం మీరు ఇంట్లో నుంచి మాత్రం తరిమేవద్దండి ముసలి వయసులో. ప్లీజ్, ఇది మీకు నచ్చిందంటే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.